కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఆయనకు కాంగ్రెస్ నాయకులపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎన్నికల ముందు వివేక్ తనపై దాడికి వచ్చారని ఆయన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. తనకు సంస్కారం ఉండి వివేక్ పై తిరిగి దాడి చేయలేదన్నారు. రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది, నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్లో తిరగనీయం అని హెచ్చరించారు. వారం రోజులు జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి ఆ రోజు హరీష్ రావు గారి మీద కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, మాకు భద్రత లేదంటున్నావు. మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చినావు బిడ్డ. ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకో. మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే, కానీ నీకు సంస్కారం లేదు. కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు, కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద ఏలేసుకుంటారు. వీడు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బటన్ అమ్ముకున్నాను కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు.